హాయ్ అండి. అందరికీ హ్యాపీ శివరాత్రి. ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి అసలు ఎలా జరుగుతదా ఏంటా అనుకున్నాను గానీ, చాలా అంత స్పెషల్‌గా అయిందనమాట. ఒక 3 పార్ట్‌లుగా డివైడ్ చేసైతే పెడుతున్నాను. 3 మినిట్స్ పెట్టేద్దాం అనుకున్నాను గానీ, మళ్ళీ మీకు బోరింగ్‌గా అనిపిస్తదని జెప్పి, ఈరోజు ఒకటి పెడుతున్నాను షార్ట్ వీడియో కొంచెం. మేమైతే ఉండేది అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే బెల్గాంలో ఉన్నాము. అక్కడైతే మంచిగా అయింది. మహాశివరాత్రి జరుపుకున్నాను. ఈ సంవత్సరం ఎలా జరుగుతదా ఏంటని మన చేతుల్లో ఏముండదు కదా! మనము అనుకున్నదొకటి, జరిగేదొకటి అవుతది. మేముండే దగ్గరైతే శివాలయం టెంపుల్ ఉంది. కానీ మహాశివరాత్రికి స్పెషల్ అనమాట. ఈ టెంపుల్ దగ్గరైతే జనాలు చూసారు గదా! ఎలా వస్తున్నారో వెహికల్స్‌తోని. మెయిన్ రోడ్ నుంచి ఇంకా లోపలికి చాలా లోపలికి వెళ్ళాలంట. అసలు ఎళ్తున్న కొలది అసలు తరగట్లేదు. ఈ ధూళి కూడా చాలా ఎక్కువగా ఉంది. రోడ్ అసలేం బాలేదు. వెళ్తున్నప్పుడు ఆపోజిట్‌లో వస్తున్న వెహికల్ కూడా కనిపించట్లేదు. అంతలా ఉందనమాట ధూళి. మధ్య మధ్యలో వెహికల్స్ ఆగిపోవడం, రిపేర్ అయిపోవడం గూడా జరిగాయి. ఒక్కొక్క దగ్గర అలాగే ఉన్నాయి. చూస్తుంటే భయమేసింది. మాది కూడా 2 దగ్గరలో ఆగిపోయింది. తర్వాత అలా స్టార్ట్ చేస్తూ మళ్ళీ ముందుకు వెళ్ళడము అసలు తరగట్లేదు. అసలు ఎలా దర్శనం అవుతదా ఏంటా అని అనిపించిందనమాట. చూస్తున్నారు కదా జనాలు ఎలా వెళ్తున్నారో. ఇంకా మాకు అసలు దర్శనం అయ్యిందా? లేదా? అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.